చూడలేం. అవి లేవు ఇవి లేవు అని సాకులు చెప్పేవాడు కాదు. ఉన్న వాటినే అద్భుతంగా ఉపయోగించుకొని పైకెదిగేవాడే గొప్పవాడు. మనం ఎప్పుడూ కూడా లేని వ్యక్తికి దానం చెయ్యాలి. కష్టపడే వ్యక్తికి సాయం చెయ్యాలి. డబ్బున్న వ్యక్తితో వ్యాపారం చెయ్యాలి. ఈ గుణములు కలిగిన వ్యక్తి అందరి చేత కీర్తింపబడతారు. ఆశయం మంచిదైతే దానిని సాధించడానికి ఈ ప్రకృతిలోని శక్తులన్నీ మనకు సహాయం చేస్తాయి. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు. కాని ఆ జన్మను సార్థకం చేసుకోవడానికి తగిన జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. కాబట్టి మనిషి జీవితంలో గురువు అత్యంత గౌరవింపదగినవాడు. డబ్బుతో కాకుండా ఉన్నత విలువలతో నడిచే సమాజం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడే లోకంలో ధర్మం అనేది నిలబడుతుంది. మనం ఒక్కళ్ళం నిజాయితీగా ఉండడం ద్వారా సమాజాన్ని ఏమీ మార్చలేకపోవచ్చు. కానీ సమాజంలో వచ్చే మంచి మార్పుకి మనం తొలి అడుగు కావచ్చు. గెలుపు చాలా సులభం అనిపిస్తుంది. ఎప్పుడో తెలుసా? మనం ఓటమిని తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకుంటామే. అప్పుడు ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. కానీ ఎవరైతే తనలోని చెడుని అదుపులో పెట్టి మంచికి స్వేచ్ఛనిస్తారో వారే గొప్పవారిగా కీర్తింపబడతారు. మనకు గెలుపు ఎంత నెమ్మదిగా కష్టంగా వస్తుందో దాని ఫలితం అంత గొప్పగా స్థిరంగా ఉంటుంది. సలహా అడిగినప్పుడు మాత్రమే ఇవ్వాలి. సహాయం అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి. అప్పుడే వాటికి ఒక అర్థం, గౌరవం ఉంటాయి. అందరూ పార్టీలలో ఎంజాయ్ చేస్తుంటే నువ్వు మాత్రం నీ లక్ష్యం కోసం కష్టపడుతున్నావని బాధపడకు. రేపు నువ్వు